ఈరోజు ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కొత్త సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించడం జరిగింది. మరి ఆవాజ్ యొక్క కార్యక్రమాల గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ లౌకికవాదాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలా, ప్రజల్లో అందరితో కలిసిమెలిసి ఏ రకంగా జీవించాలా, మొత్తం అందరినీ ఉన్నటువంటి సమస్యల్ని ఏ రకంగా పరిష్కారం చేయాలా, అది కేవలం మైనారిటీకి సంబంధించిన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా తీసుకొని పోరాడుతూ ఉన్నటువంటి ఒక కమిటీ. ఈ ఆవాజ్ అన్నటువంటిది దేశవ్యాప్తంగా ఉన్న కమిటీ. ఇది కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైనది అయితే కాదు. మరి ఇందులో ప్రధానంగా ఈ ముస్లిం మైనారిటీ సమస్యల గురించి పనిచేస్తూ ఉన్నారు. మరి స్వతంత్ర ఉద్యమంలో ముస్లింల యొక్క పాత్ర ఏంటి, మరి ఇవాళ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే దానికి ప్రధానమైనటువంటి కారకులు ఎవరు అన్నటువంటి అంశాలను కూడా ముందుకు తీసుకురావడం జరిగింది. 1857లో మొట్టమొదటగా ఈ స్వాతంత్ర ఉద్యమం ప్రారంభమైండేది అప్పటి బహదూర్ షా జఫర్ నుంచి ప్రారంభమైంది ఈ ఉద్యమం. అక్కడి నుంచి చాలామంది అందులో అసూలు బాశారు. దాదాపు 50,000 మంది ఉలేమాలు ఈ ఉడికంబాలు ఎక్కినటువంటి విషయం ఉంది. లక్షలాది మంది మైనారిటీలు ఈ స్వతంత్ర ఉద్యమంలో చనిపోయారు. ఈ చరిత్ర పాఠాలను తెలియజేస్తూ ప్రజలను ఏర్పరిచి ఈ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నటువంటిది ఈ ఆవాజ్ అని చెప్పి చెప్తూ ఉన్నా. అదేవిధంగా ఆవాజ్ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలకు మీ అందరి సహాయ సహకారాలు కావాలని చెప్పి కోరుతూ సెలవు. ఈరోజు ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆవాజ్ వాళ్ళ యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవాజ్ కమిటీ సభ్యులు ఒక కులానికో, ఒక మతానికో, వర్గానికో కాకుండా లౌకికవాదాన్ని పెంపొందించే ఉద్దేశంతో వీరు సమాజంలో పనిచేస్తున్నారు. అన్ని వర్గాల వాళ్ళకు, అన్ని కులాల వాళ్ళతో ఏకం చేసుకుని వాళ్ళ యొక్క సమస్యలపై అనునిత్యం పోరాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ఆవాజ్ కమిటీ సభ్యులు మైనారిటీ డెవలప్మెంట్ ఫోరం కింద చూస్తే స్వాతంత్ర సమర యోగంలో కూడా ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు పాత్రలో చూస్తే అష్ఫుల్లా ఖాన్ కానీ, ముజఫర్ అహ్మద్ కానీ, టిప్పు సుల్తాన్ కానీ, దాదా అమీర్ హైదర్ ఖాన్ కానీ, మౌలానా మైనుద్దీన్ అహ్మద్ కానీ, జాకిర్ హుసేన్ కానీ, అబ్దుల్ ఖాదర్ గఫార్ ఖాన్ కానీ, అరుణ ఆసిఫ్ అలీ కానీ, వీళ్ళంతా నాయకులు మన యొక్క స్వాతంత్రం కొరకు మన దేశంలో మన అందరితో పాటు పోరాడి వాళ్ళ యొక్క చదువు పాటించిన వాళ్ళు. అలాంటి ముఖ్య నాయకుల యొక్క స్ఫూర్తితో ఈ ఆవాజ్ కమిటీ ఏర్పాటు జరిగి వాళ్ళ ఉద్దేశాల అనుగుణంగా వీళ్ళు పోరాడుతున్నారు. వీళ్ళకు రాబోయే కాలంలో కూడా ప్రజల సహాయ సహకారాలు ఉండాలని కోరుకుంటూ వీళ్ళు ఇదే విధంగా ముందుకు పోవాలని ఆశిస్తూ వీళ్ళందరికీ కమిటీ సభ్యులందరికీ నా వైపు నుంచి కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.